నమస్తే, వెల్కమ్ టు సెసి టీవీ. నా పేరు నరేష్. కొత్త సంవత్సరం 2025 జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ఇవి సామాన్యుడిని కుదేలు చేసే విధంగా ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రెగ్యులర్గా యూజ్ చేసుకునే గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి మన నిత్యావసరాల రేట్లన్నీ కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒకసారి మనం ఏవేవి పెరిగే అవకాశం ఉంది అవన్నీ కూడా చూసుకుందాం. ఎందుకంటే 2025 అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాం, హ్యాపీగా ఉండాలనుకుంటాం. కానీ 2025 Jan 1 నుంచే కొన్ని అమల్లోకి వస్తున్నాయంట. అందులో ముఖ్యంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అని తెలుస్తుంది. ఒక్కసారి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక 2025 సామాన్య ప్రజల ఖర్చుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. వీటిలో ఎల్పిజి ధరల నుంచి యూపీఐ కొత్త చెల్లింపు నిబంధనల వరకు ఉంటాయి. వివరంగా ఒకసారి తెలుసుకుందాం. ఎల్పిజి సిలిండర్ ధరలు చూసుకుంటే జనవరి 25లో ఎల్పిజి ధరలు పెరగవచ్చు, రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం $73.58 దగ్గర ఉంది. సో బ్యారెల్ వద్ద ఉంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి వారంలో ఎల్పిజి ధరలను సమీక్షిస్తాయి. ప్రస్తుతం ఢిల్లీలో గృహ వంట గ్యాస్ సిలిండర్ రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునే గ్యాస్ సిలిండర్ 14.2 kg ఉంటుంది. సో దాని ధర ఇప్పుడు 803గా ఉంది. సో అది పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక నార్మల్గా చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటూ ఉంటారు. అసలు డిపాజిట్లో ఫిక్స్ చేసుకుంటారు. దానికి సంబంధించి చూసుకుంటే బ్యాంక్ ఖాతాదారులు గమనించండి, జనవరి 1, 2025 నుండి ఎన్బిఎఫ్సిలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు హెచ్ఎఫ్సి ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధిత నిబంధనలు మారబోతున్నాయి. ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారో వాళ్ళు జీవితాంతం సంపాదించిన డబ్బులను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారో నిబంధనలు ఉంటాయి కదా, డీటెయిల్స్ అంటే ఇయర్లీ, మంత్లీ ఇంట్రెస్ట్లు, ఈ యాన్యువల్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా నిబంధనలు మారే అవకాశం ఉన్నాయి. ఖచ్చితంగా బ్యాంకులకు వెళ్ళి మీరు డిపాజిట్ సెంటర్లకు వెళ్ళి మీరు డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ వెళ్దాం. జిఎస్టీ నిబంధనలు కూడా మారబోతున్నట్లు తెలుస్తుంది. జనవరి 1, 2025 నుండి జిఎస్టీ పోర్టల్ యాక్సెస్ చేసే పన్ను చెల్లింపుదారులకు మల్టీ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ MFA తప్పనిసరి అవుతుంది. సో ఇది ప్రారంభంలో వార్షిక లావాదేవీ టర్నోవర్ 200 కోట్ల రూపాయల పైగా ఉన్న వ్యాపారాలకు మాత్రమే వర్తిస్తుంది. నెక్స్ట్ యూపీఐకి సంబంధించి యూపీఐ 123 పే కోసం లావాదేవీ పరిమితి జనవరి 1, 2025 నుండి పెరుగుతుంది. ఇక మునుపటి పరిమితి అంటే లాస్ట్లో ఇప్పుడున్నటువంటి ఏదైతే ఉందో పరిమితి 5,000 ఉండగా ఇప్పుడు 10,000కు పెరుగుతుందని తెలుస్తుంది. సో యూపీఐ ట్రాన్సాక్షన్లో కూడా చేంజ్ ఉంది. ఇక ఈపీఎఫ్ఓ సభ్యులకు ఏటీఎం సౌకర్యం. సుమారు 7 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులు ఏటీఎం కార్డు ద్వారా పిఎఫ్ డబ్బులను ఉపసంహరించుకునే సదుపాయాన్ని పొందే అవకాశం ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. సో పిఎఫ్ మనం ఏటీఎం మిషన్ లాగా ఈపీఎఫ్ఓ సంబంధించి పిఎఫ్ ఏటీఎం కూడా ఉంది. మనం పిఎఫ్ కూడా విత్డ్రా చేసుకునే సౌలభ్యం కల్పిస్తుంది. ఇక రైతులకు సంబంధించి రైతులకు ఆర్బీఐ సవరణ లేకుండా అందించే రుణ పరిమితి 1.60 లక్షల నుంచి 2 లక్షలకు పెంచనుంది. ఇక 1,60,000 నుంచి 2 lakhsకి పెంచబోతుంది. ఇది Jan 1, 2025 నుంచి ప్రారంభమవుతోంది. ఇక బిఎస్సి మరియు ఎన్ఎస్సి నిబంధనలు ఒకసారి చూద్దాం. జనవరి 1, 2025 నుండి సెన్సెక్స్, బ్యాంకెక్స్ మరియు సెన్సెక్స్ 50ల వారపు కాంట్రాక్టులు ప్రతి మంగళవారం ముగుస్తాయి. అలాగే నెలవారీ కాంట్రాక్టులు నెల చివరి మంగళవారం ముగుస్తాయి. ఇక 2025 నుంచి కార్ల రేట్లు కూడా పెరుగుతాయంట. ఒకసారి కార్ల రేట్లు ఏ కంపెనీ కార్ల రేట్లు పెరుగుతాయని ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక జనవరి 2025 నుంచి కార్ల ధరలు 2% నుంచి 4% వరకు పెరగవచ్చు అంట. మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందై, మహీంద్రా, హోండా, కియా వంటి ప్రధాన కార్ల తయారీదారులు మ్యానుఫ్యాక్చరర్స్ అలాగే మెర్సిడీస్ బెంజ్, ఆడి, BMW వంటి లగ్జరీ బ్రాండ్లు ఈ పెంపును ప్రకటించాయి. ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు టాప్ ఎండ్ నుంచి నార్మల్ కార్ల కంపెనీలు అన్ని కూడా రేట్లు పెంచుతాయని డిసైడ్ అయిపోయి. సో ఈ మార్పులన్నీ కూడా కొన్ని ప్లస్ కొన్ని మైనస్ అయినప్పటికీ కూడా బిలో మిడిల్ క్లాస్ పీపుల్కి ఇవన్నీ కూడా పెద్ద మైనస్లే అని చెప్పుకోవాలి. మనం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం, కానీ రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి ఇక మనం పేమెంట్ చేసే యూపీఐ కానీ కొంచెం డబ్బులు సంపాదిస్తే కొనే కార్ల దగ్గర నుంచి అన్ని రేట్లు అయితే 2025లో పెరగబోతున్నాయి.